A massive controversy has erupted over Galgotia University's RoboDog fiasco. సుమిత్ అంతా బాగానే జరిగింది. नमस्कार ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी. సడన్గా ఒక్క న్యూస్, మోర్ దెన్ 60+ మినిస్టర్స్, 500 లీడర్స్, గ్లోబల్ CEOs, ఇన్వెస్టర్స్, పాలసీ మేకర్స్ అందరూ వచ్చారు ఢిల్లీకి ఒక్క విషయం తెలుసుకోవడానికి. అసలు ఇండియాకి ఏ అవసరం ఉందా? ఢిల్లీలో ఉన్న ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ దాన్ని బిల్డ్ చేశారు అని అన్నారు. బట్ కట్ చేస్తే దట్ వాస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా. ఇవాళ నేను మాట్లాడేది కొంచెం కాంట్రవర్సీ టాపిక్ అవ్వచ్చు, బట్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్కి ఒక మేజర్ కాజ్ కూడా అవ్వచ్చు. ఇది సాదాసీదా టెక్ ఫెస్ట్ అని అందరూ అనుకుంటున్నారు. టు షోకేస్ ఇండియా ఈస్ క్యాపబుల్, రెడీ టు ప్రూవ్ ద వరల్డ్. డే 1లో అంతా మంచిగానే జరిగింది. ఇన్నోవేషన్స్, ఇంప్రూవ్మెంటేషన్స్ అండ్ రికగ్నైజేషన్స్, అప్రిషియేషన్స్ అండ్ టెక్ లీడర్స్ మన టెక్నాలజీస్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేశారు అండ్ AI టెక్నాలజీస్ని యూస్ చేసి చూశారు అండ్ ఎవ్రీ ఇంప్లిమెంటేషన్ని దగ్గరుండి అన్ని క్లియర్గా అబ్జర్వ్ చేశారు. ఈవెన్ డే 2 కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోయింది అండ్ కంప్లీట్ ఇన్నోవేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. డే 3 కూడా నార్మల్గానే ఇన్నోవేషన్స్ని, ఆపర్చునిటీస్ని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా గల్గోతి యూనివర్సిటీ స్టాల్ దగ్గరికి అందరూ క్రౌడ్గా ఫామ్ అయిపోయారు. ఎంటైర్ సుమిత్ కన్వర్జేషన్ని ఒక్క స్టాల్ దగ్గరికి తీసుకొని వచ్చిన ఒక్క డాగ్. దాని ఇన్నోవేటర్స్ దానికి ఓరిన్ అని పేరు పెట్టారు. మనం ఈ డాగ్ని చాలాసార్లు చూసాం. మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఈ డాగ్తో చాలా ఫన్ చేశారు అండ్ ఈ డాగ్ హ్యూమన్ సైకాలజీస్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఫన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ డాగ్కి చాలా మంచి రెస్పాన్స్ రావడంతో గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ బిగ్ ఇన్వెస్టర్స్ అండ్ బిగ్ ఇన్నోవేటర్స్ అందరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు అండ్ పాజిటివ్ రెస్పాన్స్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ యూనివర్సిటీ మంచిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్లో ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు. Orion, you need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. हमने कभी क्लेम ही नहीं किया कि हमारा है, इंडियन है, गलगोटियन है, हमने नहीं कहा सर. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఆ డాగ్ని గల్గోతియా యూనివర్సిటీ స్టూడెంట్స్ డెవలప్ చేసింది కాదు. ఇది ఒక యూనిటరీ రోబోటిక్ డాగ్. ఇది ఒక చైనీస్ కమర్షియల్ ప్రోడక్ట్, అవైలబుల్ ఆన్లైన్ ఫర్ 3 lakh rupees. వితిన్ ఫ్యూ అవర్స్ ఈ డాగ్ గురించి నిజం బయటకు వచ్చింది. ఆ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని తయారు చేయలేదని. ఈ విషయం తెలియగానే ఆ యూనివర్సిటీ వాళ్ళు ప్లేట్ తిప్పేశారు. हमने कभी क्लेम ही नहीं किया कि हमारा है, इंडियन है, गलगोटियन है, हमने नहीं कहा सर. ఇక్కడ గవర్నమెంట్ ఎంటర్ అయింది. వాళ్ళ స్టాల్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ సప్లైని ఆపేశారు. ఆ యూనివర్సిటీకి ఒక నోటీస్ పంపించారు, వాళ్ళు అర్జెంట్ గా ఆ స్టాల్ ని ఖాళీ చేయాలి అండ్ ఎక్స్పో నుంచి బయటికి వెళ్ళిపోవాలని. ఆ యూనివర్సిటీ వాళ్ళు వెకేట్ చేశారు. దెన్ దే రిలీజ్ వన్ అపాలజీస్ లెటర్ టు ద గవర్నమెంట్. కంప్లీట్ బ్లేమ్ షిఫ్టెడ్ ఇంటూ వన్ రిప్రజెంటేటివ్. ఆ ఉమెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ డెవలప్ చేశారు అన్న ఒక్క రాంగ్ స్టేట్మెంట్. అందరూ ఏమంటున్నారంటే అదొక చిన్న రోబోట్ ఇన్నోవేషన్ కదా, దాన్ని ఎందుకు ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు అని. Again you use the word develop. What do you mean by develop? Define that now. Okay. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఇంత పెద్ద సమ్మిట్లో చాలా గ్లోబల్ లీడర్స్ అండ్ ఇన్నోవేటర్స్, ఇన్వెస్టర్స్ ఇంతమంది ఇన్వాల్వ్ అయిన ఒక సమ్మిట్లో ఇలాంటి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఎంత ఇంపాక్ట్ చేస్తుందో. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ని పాస్ చేయడం వల్ల గ్లోబల్ ఇన్నోవేషన్స్ అండ్ గ్లోబల్ క్రైసిస్లో చాలా క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది. అసలు ఇండియన్ టెక్నాలజీస్ రియలేనా? అసలు మనం రియల్ ఇన్నోవేషన్ని చేస్తామా అన్న క్వశ్చన్ని గ్లోబల్ క్రైసిస్లో రైజ్ చేస్తుంది. ఈ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల చాలా జెన్యూన్ ఇన్నోవేటర్స్, జెన్యూన్గా డెవలప్ చేసిన చాలా టెక్నాలజీస్కి కూడా రికగ్నైజేషన్స్ లేకుండా పోయింది. ఆ ఇన్నోవేటర్స్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఒక్క చిన్న థింగ్ హైలైట్ అయినా ద ఇన్నోవేషన్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న హోప్తో అందరూ వెయిట్ చేస్తున్న టైంలో ఇలాంటి సిచ్యువేషన్ అవుతుందని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. టాప్ CEOs, గ్లోబల్ లీడర్స్, ఇన్నోవేటర్స్, ఇన్వెస్టర్స్ ఇంతమంది గ్లోబల్ లీడర్స్ని మన ఇండియాకి తీసుకొని రావడమే ఇట్స్ ఎ బిగ్ థింగ్. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి రికగ్నైజేషన్ ఉన్న ప్లాట్ఫామ్లో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయడం వల్ల చాలా గ్లోబల్ క్రైసిస్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మోర్ ఓవర్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. ఇది చాలా అన్ఫేర్ సిచ్యువేషన్ అని నేను చెప్తాను. ఇండియా ఈజ్ గెటింగ్ రికగ్నైజ్డ్. వీ నీడ్ టు ప్రూవ్ వాట్ వీఆర్. ఈ కాంట్రవర్సీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కూడా కామెంట్ సెక్షన్లో రిప్రజెంట్ చేయండి.